రైతన్నలందరికీ నమస్తే అండి. ఇది మీరు చూస్తున్నదొచ్చేసి క్రిస్డన్ సీడ్స్ వాళ్ళది బోనస్ పత్తి విత్తనం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ వెరైటీ లక్షణాలేంటి? దీని దిగుబడి ఎలా ఉంటుందనే విషయానికొస్తే ఇది 2024లో మొదటిసారిగా అయితే ఈ పత్తి విత్తనం మార్కెట్‌లోకి రావడం జరిగింది. 2024లో సక్సెస్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు ఏదైతే ఉందో 2025లో అధికంగా ప్రతి రైతన్న వేసుకోవడం అయితే జరిగింది. వేసిన తర్వాత ప్రతి రైతన్న గూడా దీని దిగుబడి ఎలా సాధించారంటే ఎకరానికి వర్షాధారం కిందైతే 10 క్వింటాల నుంచి 15 క్వింటాల దాకా దిగుబడి సాధించడం అయితే జరిగింది. బోనస్ అనే విత్తనం రకాన్ని ఎంచుకొని. దాని తర్వాత ఏదైతే ఉందో మళ్ళా గూడా ప్రతి రైతన్న 2025లో వర్షాధారం కింద కాకుండా నీటి పారుదల కింద పండించుకున్న ప్రతి రైతన్న గూడా 15 క్వింటాల నుంచి 22 క్వింటాల దాకా గూడా దిగుబడి సాధించడం జరిగిందండి. దీని పూర్తి లక్షణాలేంటంటే కాపు చిక్కని కాపు, మరీ చిన్న కాయ గాకుండా, మరీ లావు కాయ గాకుండా మీడియం సైజులో ఉండడం దీని లక్షణం. దగ్గర దగ్గర కాపు గూడా చాలా చిక్కని కాపు ఉండడం దీని లక్షణం. అదే కాకుండా పత్తి తీయడానికి కూడా చాలా ఈజీగా ఉండడం. అంటే చాలా వీలుగా ఉంటది. అలానే తోట గూడా గ్రీనెస్‌గా ఉండడం, ఆకు రబ్బు గూడా ఎక్కువగా లేకుండా అంటే కొన్ని లావు కాయలది ఎలా ఉంటదంటే ఆకు వెడల్పుగా ఉండి ఆకు శాతమే ఎక్కువగా ఉండేటట్టు ఉంటది. కానీ దీని కాపు గూడా చాలా చిక్కని కాపు ఉంటూ మీరిప్పుడు ఏదైతే ఉందో ఈ కాయను గూడా గమనిస్తున్నారు. 5 ఇడులు అంటారు. అంటే కొన్ని ఏరియాల్లో ఎట్లా అంటారంటే 5 ఇడులు అంటే ఒక్కొక్క లైన్‌లో వచ్చేసి మినిమమ్ 8-9 గింజల దాకా 9, 7, 8, 9 గింజలు ఉండడం దీని లక్షణం. మంచి బరువు గూడా రావడం దీని లక్షణం. అలానే పత్తి తీయడానికి గూడా చాలా వీలుగా ఉంటుంది. తోట గూడా ఎప్పుడు గ్రీనెస్‌గానే ఉంటుంది. 2024లో వచ్చిన తర్వాత 2025లో మంచి సక్సెస్ సాధించిన వెరైటీల్లో ఇదొక టాప్ అండ్ టాప్ వెరైటీ అండి. క్రిస్డన్ సీడ్స్ వాళ్ళది బోనస్. ఈ వెరైటీ గురించి నేను దేని గురించి అంటే సమ్మర్ కాటన్ ఎవరైతే వేసుకుంటున్నారో 2026లో సమ్మర్ కాటన్ వేయబోతున్నారో అలాంటి రైతన్నలకు చాలా మంచి దిగుబడి సాధించడానికి చాలా బెస్టు పత్తి రకంగా ఈ క్రిస్డన్ సీడ్స్ వాళ్ళది బోనస్ రకాన్ని ఎంచుకోవచ్చు ప్రతి రైతన్న గూడా. అలానే దీని లక్షణాలు గూడా మీకు పూర్తిగా అర్థమైనాయి అనుకుంటున్నా. దోమపోటుని తట్టుకుంటుంది. తెగులుని సమస్యని తట్టుకుంటుంది. అలానే చాలా గ్రీన్‌నెస్‌గా ఉండడం దీని లక్షణం. మరీ ఏపుగా పెరిగి, మరీ తక్కువగా కాపు ఉండకుండా చాలా మధ్యస్థంగా ఎదుగుదల వస్తూ కాయ దగ్గర దగ్గర కాపు ఉండడమే దీని మేజర్ పాయింట్ అండి. ఖచ్చితంగా ప్రతి రైతన్న సమ్మర్ కాటన్ వేయబోతున్న రైతన్నలైతేనేమి, నెక్స్ట్ రాబోయే 2026లో